ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెలంగాణ పాలిటిక్స్లో హీట్ను పెంచింది. హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వటం, 7 గంటల పాటు విచారించడం సంచలనంగా మారింది. హరీష్ రావును సిట్ అధికారుల బృందం ఏ ప్రశ్నలు అడిగింది, తను ఏ సమాధానాలు చెప్పారనేది చర్చగా మారింది. ఫోన్ ట్యాపింగ్ అంశం సుదీర్ఘ విరామం తర్వాత తెరపైకి రావడంతో అధిక విపక్షాల మధ్య మాటల యుద్ధం పెరిగిపోతోంది. 2 ఏళ్ల పొద్దుగా ట్యాపింగ్ మంట ఏమాత్రం చల్లారటం లేదు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ తర్వాత దర్యాప్తును అధికారులు మరింతగా వేగవంతం చేశారు. ప్రణీత్ రావు బృందం హరీష్ రావుతో పాటు ఆయన ప్రధాన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. దీనిపై మరింత స్పష్టత కోసం త్వరలో హరీష్ రావుకు చెందిన 6 ముఖ్య అనుచరులకు నోటీసులు ఇచ్చే విచారణకు పిలవాలని సిట్ నిర్ణయించినట్టుగా సమాచారం. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని నెలల పాటు హరీష్ రావు ఫోన్ నిరంతరాయంగా ట్యాప్ చేశారు. ఏ తేదీల్లో ఏ సమయాల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే వివరాలు సిట్ అధికారులు ఆధారాలతో సహా హరీష్ రావుకు నిన్నటి విచారణలో విచారించారని తెలుస్తోంది. ఇక ప్రణీత్ రావు టీం ప్రత్యేకంగా హరీష్ రావు కదలికలపై నిఘా ఉంచినట్టుగా గత దర్యాప్తులో తేలింది. ఈ ఆధారాలు చూసిన హరీష్ రావు విచారణ సమయంలో ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. విచారణ సందర్భంగా పోలీసులు సంధించిన ప్రశ్నల పట్ల హరీష్ రావు విభిన్నంగా స్పందించారట. అధికారులను ప్రతి ప్రశ్నను ఆయన ఒక పేపర్ మీద రాసుకున్నారని తెలుస్తోంది. ఈ ప్రశ్నలు ఆధారాలు మీరే సృష్టించారా అని పోలీసులు నేరుగా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులు సాంకేతిక ఆధారాలు ముందుంచడంతో విచారణ ఆసక్తికరంగా సాగిందట. ఇక దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్న మీరు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కదలికలపై నిరంతరం నిఘా పెట్టడం, కట్టడి చేయడం ఎలా సాధ్యమైందని సిట్ అధికారులు ప్రశ్నించారంటున్నారు. రఘునందన్ రావుకు చెందిన వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అడిగారట. ఇక ఫోన్ అక్రమ ట్యాపింగ్తో ఇది సాధ్యమైందనే ఫిర్యాదులున్నాయని చెప్పారని తెలుస్తోంది. ఇక ఈ విషయం తనకు ఎలా తెలుస్తుందంటూ హరీష్ రావు బదిలిచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో మరిన్ని రాజకీయ కోణాలు బయటపడే అవకాశం ఉండడంతో సిట్ తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక హరీష్ రావు విచారణ సందర్భంగా రాష్ట్ర సర్కార్పై తీవ్రంగా విమర్శలు చేశారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టుగా బీఆర్ఎస్ ఆరోపించింది. సింగరేణి కుంభకోణం, సృజన్ రెడ్డి బండారం బయటపెట్టడంతో నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు హరీష్ రావుపై వచ్చిన ఆరోపణలు, కేసును కొట్టేసిన ప్రభుత్వం నోటీసులు ఇవ్వటం ఇది కుట్రపూరితమైన నిదర్శనంగా ఉందని, ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతిసారి నోటీసులు, అరెస్టుల పేరుతో వేధించడం రేవంత్ సర్కార్కు అలవాటుగా మారిపోయిందని కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. ఇక అటు సిపి సజ్జనార్ బీఆర్ఎస్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించామని తెలిపారు. తన కుమారుడు అమెరికా వెళ్తున్న కారణంగా హరీష్ రావు ముందుగా బయలుదేరేందుకు అనుమతి ఇచ్చామన్నారు. ఇక కేసులో సాక్షులను ప్రభావితం చెయ్యొద్దని సూచించినట్టుగా చెప్పారు. హరీష్ రావుకు సుప్రీంకోర్టులో స్టే రాలేదన్నారు సిపి సజ్జనార్. అవసరమైతే తదుపరి విచారణకు మళ్లీ పిలుస్తామని వెల్లడించారు. ఇక నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును 7 గంటల పాటు విచారించారు. కీలక అంశాలపై హరీష్ రావును ప్రశ్నించారు. ఇక మొత్తానికి హరీష్ రావును మళ్లీ విచారణకు పిలుస్తారా, లేదా హరీష్ రావు అనుచరులను, బీఆర్ఎస్లో అగ్రనేతలను ఇంకా ఎవరికైనా నోటీసులు ఒకవేళ ఇస్తారా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అనేక చర్చలకు దారితీస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరు దోషులుగా తేలుతారు, ఎవరు నిర్దోషులుగా తేలుతారనేది ఆసక్తిగా మారింది. ఇక ట్యాపింగ్ ఇష్యూకి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందనేది మరికొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందే.